నమో వెంకటేశాయ. నేను ఎర్రగుంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని. ఈరోజు మనము టెంపుల్ పైన పేరపట్టు వాళ్ళకు పెయింట్ వేస్తున్నాం. 2013 ప్రతిష్ఠ అయినప్పటి నుండి ఈరోజు వరకు కూడా డైలీ ఏదో ఒక వర్క్ జరుగుతుంది. ఏ విధంగా వస్తుంది డబ్బులు? కావున భక్తాదులు గమనించాలి. గోపురం కడుతున్నాం 2 కోట్ల బడ్జెట్ పెట్టి. దినాభివృద్ధి జరుగుతుంది. చుట్టూ పందిరి మాదిరి వేసాం. దీనికి శామ్యానాలు కట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుందని చుట్టూ ఇలా పందిరి మాదిరి ఐరన్ పైపులతో వేసాం. తర్వాత ఈ రూమ్ పైన వాటర్ కారుతుందని చెప్పి మళ్ళీ ఫ్లోరింగ్ కలిగించాం. ఈ ఫ్లోరింగ్ పైన కూడా గోడ ఈ ఫ్లోరింగ్ చీలుతుందని చెప్పి ఇంజనీర్ గారు పెయింట్ వేయించమన్నారు ఫ్లోరింగ్ పైన కూడా. మరియు పేరాపెట్ వాళ్ళు కూడా 2.5 అడుగు పేరాపెట్ వాళ్ళు కూడా కట్టాం. ఎందుకంటే పైనుంటి కిందికి చూడడం, ఎండల కాలం పండుకుంటారు కాబట్టి పేరాపెట్ వాళ్ళు కూడా కట్టాం. ఈ పేరాపెట్ వాళ్ళకు కూడా మరి 2 రోజుల ముంటి పెయింట్ వేస్తున్నారు. ఫ్లోరింగ్ పెయింట్ వేసాం, ఈ పేరాపెట్ వాళ్ళకి పెయింట్ వేసాం. కానీ భక్తాదులు మనం సంపాదించింది నిలబడదు. కోట్లు సంపాదిస్తున్నారు. ఎంతో ఎవరు తింటారో తెలీదు. మన 2 తరాలు కూడా గుర్తుపెట్టుకోరు. మా అబ్బా సంపాదించాడు, ఈ ఆస్తి మాది, మా అబ్బ సంపాదించింది, ఈ ఇల్లు మా అబ్బ సంపాదించాడు, ఈ పొలాలు మా అబ్బ సంపాదించాడని ఎవ్వరు గుర్తుపెట్టుకోరు. కావున కోట్లన్నీ పరుల పాలు అవుతాయి. ఇటువంటి ధర్మ కార్యాలు, అనాథ శరణాలు, స్కూళ్ళు, హాస్పిటల్స్, 10 మంది నమ్మే దేవస్థానాలకు మనము విచోచితంగా విరాళాలు ఇస్తే ఇదే మన పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఆలోచించండి. ఈరోజు భారతదేశంలో కాశ్మీర్లో యుద్ధం జరుగుతుంది. ఒక పక్క అణ్వాయుధాలు ప్రయోగిస్తామని పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు. మన దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ అణ్వాయుధాలు ఉపయోగించామంటే భూమి మీద మన నరమానవుడు ఉండడు. కాబట్టి మనం సంపాదించింది ఏముండదు. అంటే మనం చేసినట్టుగా ఉండవు అనుకోండి, కానీ అలా జరుగుతుంది అనుకోకూడదు. మనం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, మనం ఏ రోజు ఉంటామో తెలీదు. కావున ధర్మకార్యాలకు ఉపయోగించి 10 మందికి ఉపయోగపడితే మనం సంపాదించిన దానికి సార్థకత ఉంటుంది. ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారు, కోట్లు సంపాదిస్తున్నారు, 100 కోట్లు. ఒక్కొక్కరికి సపరేట్గా విమానాలు ఉన్నాయి. ఎవరి వల్ల వచ్చిన డబ్బులు, ఏ విమానాలు ఎలా వచ్చాయి? సినిమా చూసే వాళ్ళు ప్రజలు ఉంటే కదా డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులతోనే కదా కూడబెట్టి విమానాలు, హెలికాప్టర్లు, కొన్ని భవనాలు ఎన్ని కట్టేది. మరియు అంత డబ్బు సంపాదించినా కూడా మనకు డబ్బు మీద ఆశపోలేదు. సినిమా యాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు భవనాలలో చెట్లు నుంచి పవర్ సైట్లోనే కొంతమంది. అంత అవసరమా చెప్పండి మనకి? కాబట్టి సంపాదించిన దాంట్లో అంత భాగం 10 మందికి ఉపయోగపడితే వాళ్ళ జీవితం సార్థకత అవుతుంది. లేనిచో ఎందుకు పనికిరాకుండా? జయలలిత చూడండి, 100 కోట్లు, 1000 కోట్లు సంపాదించారు. మహారాజులు చూడండి, బ్రహ్మాండంగా కోటలు కట్టారు. ఏమైపోయినాయి? ఎన్ని నామరూపాలు లేకుండా పోయారు. కాబట్టి భక్తాదులు గమనించి తమకు వచ్చిన విధంగా ఎర్రగుంట్ల బాలాజీ స్వామి వారికి సమర్పించవలసిందిగా నా మనవి. సర్వే జనా సుఖినో భవంతు. నమో వెంకటేశాయ.